పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 24వ తారీఖు. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనము నుండి 51వ వచనం వరకు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియగు యేసు అని చెప్పెను. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనయేలు అడుగగా, వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను. నతనయేలు తన యొద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి, యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనయేలు అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచి తిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని నతనయేలు పలికెను. నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచి తిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుట, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.